హలో అండి, వెల్కమ్ టు అరుణాస్ ఆల్ ఇన్ వన్ డైరీస్. ఈరోజు మా ఇంట్లో రాగి లడ్లను చేసాము. సో దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా? ఫస్ట్ ఒక ప్యాన్లో నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యిలో కొద్దిగా గోడంబి అండ్ ద్రాక్షని వేసి అలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో రాగి పిండిని వేయాలి. కొంచెం బాగా కలపాలండి ఆ నెయ్యిలో రాగి పిండిని. ఇప్పుడు ఒక గ్రైండర్లో పల్లీలను వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే రాగి పిండిలో జాగరీ పౌడర్ వేసుకోవాలండి. మీరు షుగర్ కావాలంటే షుగర్, కానీ మేము హెల్తీ కొంచెం చేయాలని జాగరీని వేసుకున్నాం. ఇది జాగరీ పౌడర్. దాన్ని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పల్లీ పౌడర్ని కూడా దాంట్లో వేసి ఒకసారి మొత్తం మిక్చర్ని బాగా కలపాలి. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని, బాదం, గోడంబి, ద్రాక్ష ఇవన్నీ ఒకసారి వేసి ఆ మిక్చర్లో బాగా కలపాలండి. ఆ జాగరీ మెల్ట్ అయిన తర్వాత ఇలా ఈ మిక్చర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవాలండి. లాస్ట్లో ఆ మిక్చర్ని ఒక పెద్ద పాత్రలో తీసుకొని, చూసారా, పంకిన్ సీడ్స్ వేసుకొని దాన్ని లడ్లు లాగా చేసుకోవాలి. అంతే అండి, ఇది చాలా ఈజీ రెసిపీ. దీంట్లో కాల్షియం, ఐరన్, అన్నీ ప్రోటీన్ అంతా ఉంది. ఇది ఒక ప్రోటీన్ లడ్డు కూడా అనుకోవచ్చు. సో దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా వచ్చింది. చూసారా, ఇలా లడ్డుని బాగా చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ హెల్తీ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.